బ్రహ్మచార్య అనే పదానికి నిజమైన అర్థం బ్రహ్మలో సంచరించడం. బ్రాహ్మణి విచారణం బ్రహ్మచర్యం. మనిషి బాహ్య భావాలతో కొంత పని చేసినప్పుడు 3000 లేదా పని అనుభూతిని మాత్రమే తీసుకుంటాడు. ఆ సమయంలో అతను తనకు సంబంధించిన విషయం పని చేస్తుంది లేదా కామం యొక్క అనుభూతిని తీసుకుంటాడు. అతను దానిని జడ విచ్ఛిన్నమైన వస్తువుగా చూస్తాడు మరియు ఆ విధంగా ఎల్లప్పుడూ విచ్ఛిన్నమైన వస్తువు యొక్క సాధన చేయడం ద్వారా మనస్సు అవుతుంది. వస్తువులో ఎంతగా నిమగ్నమై ఉంటే దాని చేతన జీవి కూడా జడత్వంగా మారుతుంది. బ్రహ్మచర్యం యొక్క అభ్యాసం అంటే మనం పనిచేసే వస్తువులు లేదా పని అనుభూతి చూడడానికి బదులుగా ఒక వస్తువుగా దానిని బ్రహ్మ యొక్క అభివృద్ధిగా చూడండి. అందువలన ప్రతిదానిలో బ్రహ్మ భావాన్ని కలిగి ఉండటం ద్వారా బ్రహ్మ తప్ప మరెక్కడికైనా వెళ్ళండి. ఆ విధంగా ప్రేయ సాధన శ్రేయ సాధనగా మారుతుంది. కామ ప్రేమగా మారుతుంది.